నరేంద్రని, ప్రజాశాంతి పార్టీ కోఆర్డినేటర్ని, మునుగోడు నియోజకవర్గం. డాక్టర్ కేఏ పాల్ గారి వ్యక్తిగత కార్యదర్శిని. గత కొద్ది రోజులుగా మునుగోడులో ఉంటూ ప్రతి విలేజ్లో ఉన్న పర్సన్స్తోని, యూత్తోని మాట్లాడడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మరిగూడ నుంచి ఒక చంద్రశేఖర్ అనే వ్యక్తి కాల్ చేసి, మన యూత్ ఉన్నారు, చండూరులో ఉన్నారు, రండి అని చెప్పేసి పిలిపించారు. 2 సార్లు కాల్ చేసి పిలిపించారు. నేను అక్కడికి వెళ్ళి కలవడానికి వెళ్ళగానే నన్ను గల్లబట్టుకొని కడుపులో తన్ని, ముక్కు మీద గుద్ది, నువ్వు ఓనిరా ఇక్కడ తిరగడం ఏందని చెప్పేసి నన్ను చాలా చిత్రహింసలకు గురి చేసి, నువ్వు దిక్కున్న కాడ చెప్పుకోపోరని చెప్పేసి నన్ను బాగా కొట్టారు. సో నాకు ముక్కులో నుంచి బ్లడ్ కూడా కారుతుంది. నన్ను చాలా భయభ్రాంతులకు గురి చేశారు. దయచేసి మిత్రులారా, ఇదంతా మీరు గమనించి చూడండి. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ హక్కు లేదా అంటే మనం ఏం తిరుగుతున్నాం అంతే జస్ట్. సో కాబట్టి ఇది గమనించండి మిత్రులారా. సార్, నేను నరేంద్రని, మర్రిగూడ నుంచి చంద్రశేఖర్ అనే వ్యక్తి చండూరుకు వచ్చి నన్ను రమ్మని చెప్పారు. సార్, మన యూత్ ఉంది, మాట్లాడతారు రమ్మని చెప్పారు. అక్కడికి వచ్చిన తర్వాత నన్ను గల్లబట్టి కొట్టి, ఎవడరా మీరు ఇక్కడే మీరు రాజకీయం చేయడం ఏందిరా, మీరు అసలుకి ఎవడు పంపిస్తే వచ్చిర్రా, అసలు మాది ఇది అని చెప్పేసి టీఆర్ఎస్ ఏజెంట్ అట్టుంది సార్, అతను టీఆర్ఎస్ పర్సన్ అట్టుంది. సో నన్ను బాగా కొట్టి, నీకు దిక్కున్న కాడ చెప్పుకోరా, నువ్వు ఏం చేయగలుగుతావురా అని చెప్పేసి అందరిలో గల్లబట్టి తన్ని నాకు ముక్కులోంచి బ్లడ్ వస్తుంది సార్ ఇప్పుడు. కానీ మీరైతే దానికి ఒక ఆర్ఐ గారికో లేకుంటే ఈ స్టేషన్కో చెప్పి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోలాగా చేయాలి సార్. లేదంటే నాకు ప్రాణహాని ఉంది ఇక్కడ. నాకు చాలా భయం ఇస్తుంది. ఎందుకంటే నేను ఇట్లా అంటే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎవరికైనా తిరిగి ఇట్లా చేసుకునే హక్కు అంటే స్వేచ్ఛ హక్కు ఉంటుంది. కానీ అయినా కూడా నన్ను పిలిచింది వాళ్ళే సార్. మెసేజ్లు పెట్టి రమ్మని చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను గల్లబట్టి తన్ని, నీకు దిక్కున్న కాడ చెప్పుకోపోరా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సార్.